వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ సభకు బీఆర్ఎస్ సిద్ధమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి పనులను వెలికి తీయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఏమీ అనలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలలో రాష్ట్ర స్థాయిలో నేను అడిగేది ఒక నియోజకవర్గం జిల్లా గురించి మాట్లాడతలేదు. రాష్ట్ర స్థాయిలో ప్రజలకు సంబంధించిన కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు వాటి మీద బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడదు. మనం కాంగ్రెస్ను టార్గెట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తు చూపి మనం టార్గెట్ చేసి వాళ్ళ మీద అద్భుతంగా మన నాయకులు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడినా, హరీష్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, నేను మాట్లాడినా మనం గిల్లే గిచ్చుడు కాంగ్రెస్ గిచ్చుతే నొప్పి బీజేపీలకు అవుతుంది రాష్ట్ర స్థాయిలో. గమనించిన మీరు ఈ భూముల సంగతి మనం తీసి బయటేస్తే, కంచకచ్చిపోయి భూముల సంగతి తీసి బయటేస్తే అవును మీరు చేసిన తప్పు అని అనాల్సిన బీజేపీ అనకపోగా కాంగ్రెస్ వాదనకు బలం వచ్చేటట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం దీని మీద దాడి పెట్టి జాతీయ స్థాయిలో కూడా దీన్ని మీడియా అనుకొని పర్యావరణానికి ఎట్లా నష్టం అవుతుంది, రాహుల్ గాంధీ యొక్క ఉపన్యాసాలు ఏంది, అలా తెలంగాణలో ఏం జరుగుతుందనే దాని మీద ఢిల్లీలో పోయి పోస్టర్లు వేసిన కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఏడిపోతుంది రాహుల్ గాంధీ అని చెప్పి చచ్చిపోయిన జింక ఫోటోను పెద్ద హోర్డింగ్ పెట్టి తెలంగాణలో మీ ప్రభుత్వ కారణంగా జరుగుతున్న దాష్టికం మీద పెడితే రాహుల్ గాంధీ డిఫెన్స్ లో పడిపోయినా